నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక తహసీల్దార్ వారి కార్యాలయ ఆవరణలో సబ్ ట్రెజరీ సబ్ రిజిస్ట్రేషన్ BSNL ప్రక్కనే పోలీస్ స్టేషన్ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాలకు పలు పనుల నిమిత్తం ఎంతో మంది వృద్ధులు, మహిళలు, విద్యార్థులు వస్తూ ఉంటారు. అయితే ఈ కార్యాలయ ఆవరణలో మరుగుదొడ్లు లేక వచ్చిన ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా కార్యాలయ ఆవరణలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయి పనుల నిమిత్తం వచ్చిన ప్రజలకు అసహనాన్ని, అసౌకర్యాన్ని కల్పిస్తూ దర్శనమిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ మిషన్ అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతూ ఉంటే అలాంటి స్వచ్ఛ భారత్ ఇక్కడ ఏం కనిపిస్తలేదంటూ చెప్పుకోక తప్పదు. అధికారులు స్పందించి పేరుకుపోయిన చెత్తను తొలగించి వచ్చిన ప్రజలకు సౌకర్యార్థంగా మరుగుదొడ్లు నిర్మించాలంటూ స్థానిక ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో తహసీల్దార్ కార్యాలయం క్యాంపస్లో దాదాపు ఒక 5 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, తర్వాత ఇండియన్ గ్యాస్ కూడా ఉండేది మొన్నటి వరకు. వివిధ పనుల మీద ప్రతిరోజు ఆడవాళ్లు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, అటు BSNL ఆఫీస్ దగ్గర నుంచి ఇటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వరకు రోజు కొన్ని వందల మంది వస్తూ పోతూ ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ వస్తారు, లేడీస్ వస్తారు, వృద్ధులు వస్తారు, రకరకాలైన వాళ్ళు వీరు పనుల కోసం వచ్చి ఈవినింగ్ దాకా కొన్ని సందర్భాలు ఉండే పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉంటాం ప్రతినిత్యం. కానీ ఇంత పెద్ద క్యాంపస్లో ఒక కామన్ మరుగుదొడ్డి అనేది లేకపోవడం అత్యంత బాధాకరం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే కనీసం ఎటు చూసినా కిలోమీటర్ వెళ్ళాలి. పంచాయతీ వాళ్ళు బస్టాండ్లో కట్టినా కూడా మెయింటెనెన్స్ లేక వాళ్ళు ఆగిపోయి ఉన్నాయి. చాలామందికి అక్కడ ఉన్న విషయం కూడా తెలియదు. ఈ క్యాంపస్లో ఎమర్జెన్సీ అయితే వాళ్ళు పడే బాధ నరకయాతనని చెప్పొచ్చు ఒక రకంగా. జెంట్స్ అయితే ఎలాగో ఒకలా ఎక్కడో చోటు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుంటారు, కానీ ఆడవాళ్ళకి అది సాధ్యపడే విషయం కాదు. ఆఫీస్ స్టాఫ్ కూడా కష్టంగానే ఉంది పాపం. ఇది ఇంతమంది తహసీల్దార్లు వచ్చినా కూడా, ఇంతమంది స్వచ్ఛ భారత్ అని నినాదిస్తున్నా కూడా కార్యరూపం అయితే దాల్చడం లేదు. ఇకపోతే స్వచ్ఛ భారత్ పేరుతో ప్రభుత్వం నినాదాలు తీసుకొని వస్తూ ఉంటుంది, కానీ ప్రభుత్వ కార్యాలయాలు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, డస్ట్ చాలా బాగా పేరుకుంటూ ఉంది. మందు బాటిల్ ఆకతాయిలు వచ్చి రాత్రిపూట మందు అయిపోవడం కామనే. అది ఇంతకుముందు నైట్ వాచ్మెన్ ఇక్కడ పడుకునేవాడు, ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా లేదు. సీసీ కెమెరాలైనా పెట్టి వాళ్ళని అరికట్టిస్తే బాగుంటుంది, చెత్త కొంచెం దూరం అవుతుంది. ప్రధాన అంశం వచ్చేసి మరుగుదొడ్లు. ఒకసారి ఆలోచించండి, ఇంతమంది క్లౌడ్లో, ఇంత ఫ్లోటింగ్లో పనుల మీద ఆఫీసులకు వచ్చినటువంటి అతిపెద్ద క్యాంపస్ అయినటువంటి తహసీల్దార్ ఆఫీస్ క్యాంపస్లో మరుగుదొడ్లు లేకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి జనాల అవసరాలని గుర్తుపెట్టుకొని కామన్ మరుగుదొడ్డు నిర్మిస్తే అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. కాకపోతే దాతల్ని అటాచ్ చేసినా కూడా సంతోషమే. దానికి BSNL ఆఫీసులో ఆధార్ EKYC గురించి వచ్చినప్పుడైతే 100 మంది ఆడవాళ్ళు, 100 మంది స్టూడెంట్స్. ఇకపోతే రేపు స్కూల్స్ రీఓపెన్ అప్పుడైతే క్యాస్ట్ కోసం, ఇన్కమ్ కోసం, నేర్చు కోసం 100 మంది స్టూడెంట్స్ వస్తారు, పేరెంట్స్ వస్తారు. వీళ్ళందరూ పడే బాధ వర్ణనాతీతంగా ఉంది. ఉన్నతాధికారులు స్పందించి తహసీల్దార్ కార్యాలయ క్యాంపస్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నారు.